చూశారు కదా ప్రియ సహోదరి సహోదరులారా, మేము ఎన్నోసార్లు చెప్పాం వాళ్ళు పాస్టర్లు కాదు పిచాచాలు అని, అవి చర్చిలు కాదు సెక్స్ గృహాలు అని. ఎవరు మా మాట విల్లా. ఇలాంటి ఘటనలు కొన్ని వందలు జరుగుతున్నప్పటికీ కూడా ఏమాత్రం మార్పు రావటం లేదు. అయినప్పటికీ కూడా ఆ ఊర్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇప్పుడు జరిగినట్టు ఈ ఘటనకు సంబంధించి మా మురళీధరన్ గారు దీని మీద స్పందించడమే కాకుండా ఇది TV5కి రిపీట్ చేసింది కూడా అతనే. ముందు అతనికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అతను ఎన్నోసార్లు చెప్పు చూశాడు, అమ్మాయిలకి మీరు అలా పెళ్లి కాని వాళ్ళు ఇలా చర్చిలకి వాటికి వెళ్ళొద్దు, చాలా రిస్క్ అవుతుంది అని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు అమితమైన దైవభక్తితో వెళ్ళడం జరిగింది. అయితే మొన్న జరిగినటువంటి గుడారాల పండుగ సందర్భంలో కూడా ఇద్దరు అమ్మాయిలు పట్టి ఇట్లనే దారుణంగా ప్రవర్తించినప్పుడు ఆ ఊరు పెద్దలు అంతగా పట్టించుకోలేదండి, చూసి చూడనట్లు వదిలేశారు. ఇప్పుడు ఒక అమ్మాయికి ఇంత దారుణంగా జరిగినప్పుడే ఆ ఊరు పెద్దలందరూ పట్టించుకోవడమే కాకుండా వాడిని తన్ని పోలీసు వాళ్ళకు అప్పచెప్పారు. అంతేకాకుండా ఆ చర్చిని కూడా దారుణంగా ధ్వంసం చేశారు.